హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు అయితే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే చూద్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మీకు పంపించిన లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు లింక్ ఓపెన్ చేశాకైతే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ నెంబర్కి అయితే మనం ఓటీపీ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అయితే సక్సెస్గా సెండ్ అయింది. సో ఇప్పుడు ఓటీపీ అయితే కొడుతున్నాను, 804013. వెరిఫై ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అయితే కొంచెం డిఫికల్ట్గా పెట్టండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇవ్వండి. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ అగ్రీ టు దెమ్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సో మీకైతే సక్సెస్ఫుల్గా అయితే రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అయితే ఇక్కడ సెర్చ్ బార్లో క్యూ లైఫ్ షాపింగ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకైతే డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ చేసి మీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. మీకు ఇలా లాగిన్ అవుతుంది. అండ్ ఇందులో అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ జెండర్ మేల్ కాబట్టి అండ్ ఏజ్ ఎంటర్ చేయండి, 21. ఇక్కడ మీరు స్టూడెంట్, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, లుకింగ్ ఫర్ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీ డిస్టిక్, అండ్ మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ. ఇవి ఫిలప్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది హోమ్ పేజ్. ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అయితే వస్తాయి, ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఇక్కడ టాస్క్స్ వస్తాయి, ఇంకా ఏమి రాలేదు. ఇక్కడ అప్డేట్ అయితే చూపిస్తుంటాయి. ప్రొఫైల్ దగ్గర అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు ఎవరికైనా రిఫరల్ లింక్ పంపించాలనుకుంటే ఇక్కడ పంపించాలి. బట్ ఇప్పుడైతే ఇది యాక్టివేషన్ చేసుకోలేదు కాబట్టి మనకైతే లింక్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. సో మీరు యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇక్కడ వ్యాలెట్ సిమ్ ఉంది కదా, అందులోకి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు యాడ్ మనీ అయితే చూపిస్తుంది. ఇక్కడ 120 అని క్లిక్ చేసి యాడ్ మనీ ప్రెస్ చేయగానే మీకు ఇలా అయితే ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపించడం జరుగుతుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయగానే మీకు ఇలా అయితే 120 రూపీస్ యాడ్ చేయమని కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి పిన్ నెంబర్ కొట్టగానే మీకు మనీ అయితే ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు, మీకు ఇచ్చిన నెంబర్ కరెక్టా లేదా అనేది. ఇక్కడ మీ వ్యాలెట్లో 60 కాయిన్స్ ఉంటే 60 కాయిన్స్, తర్వాత మనీ వచ్చి 60 రూపాయలు అయితే కట్ అవుతుంది. లేదంటే మీ దగ్గర కాయిన్స్ లేకపోతే 120 రూపీస్ కట్ అవుతుంది. ఇలా ప్రెస్ చేయగానే మీకు యాక్టివేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ యాక్టివేషన్ అవ్వట్లేదంటే మనీ యాడ్ చేయలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు యాడ్ మనీ అండ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీరు రిఫరల్స్ అయితే ఇచ్చుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టుకోండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్.